అవినాష్ రెడ్డి నేను పోయిన నెల ఈ నెల 4వ తేదీ 8వ తేదీ నాడు ఈ నెల 4వ తేదీ 8వ తేదీ నాడు విజయవాడ బీజేపీ ఆఫీసులో కామెంట్ చేశారు. మా అభివృద్ధిని ఆపేది లేదు, మీరు కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకోలేరు అని చెప్తే నా మీద దాడి చేసినారు ప్రత్యక్షంగా. దానికి ఒక నేను సవాల్ విసిరినా, ఎక్కడికైనా వస్తానని. దానికి అవినాష్ రెడ్డి కౌంటర్ చెప్పినాడు. ఆదినారాయణ రెడ్డో సోదినారాయణ రెడ్డో ఏదో ప్లస్ స్వయం ఎక్కువైందని మాట్లాడినాడు. యాస్ ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి కాదు, సూదినారాయణ రెడ్డి కాబోతున్నాడు. మీకు ప్రత్యేకంగా గుచ్చుతా చెక్కుతా. నేను పులివెందల పులులు అనేది ఈ వైఎస్ఆర్ల గురించి చెప్పినాం. మా భూపేశ్ రెడ్డి చేతిలో ఈ జమ్మన మడుగులో నిన్న జరిగిన 2024 ఎలక్షన్లో 6,000 ఓట్లతో ఓడిపోయినాడు. వాళ్ళ వలన మేము గెలిచింటే వాళ్ళనే ఓడించినాం. దీనికి ఏం చెప్తామంటే సమాధానం, వాళ్ళ పార్టీ తరఫున సుధీర్ రెడ్డిని ఓడించిన 18,000 ఓట్లతో దానికి ఏం చెప్తారు సమాధానం? ఈ కేసు నుంచి ఎట్ట బయటపడతారో చెప్పాలా? అవినాష్ నీకు చెప్తున్నాం, నువ్వు వినాశనం, విధ్వంసం, విషం, మీ బతుకంతా గుండెపోటుతోనే బతారు. మీరు ఇది తెలుసుకోండి. పులివెందుల వాళ్ళు సున్నితులు, నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్నా. వాళ్ళను మభ్యపెట్టి మోసం చేస్తారు. మీరు చీనీలో దోపిడీ, మీరు అరటిలో దోపిడీ, పాడాపడుచు దోపిడీ, మీకు ధనదాహం. మీరు 400 కేజీలు భారతీయ బంగారు కొనేది వాస్తవం. ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి మీ దగ్గర. మీరు డబ్బు కోసమే రాజకీయాలు, మీరు నాశనం చేసేదానికే రాజకీయాలకు వచ్చినాం. మీకు చెక్కు పెట్టడానికే మేము ఉన్నాం. రైట్. పులివెందుల వాళ్ళందరినీ రెచ్చగొడతాడు. ఏం పులివెందుల పులులంట ఏం బీగుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. మా వాళ్ళందరూ సంయమనంగా ఉండారు కాబట్టి నువ్వు అంత స్వయం కూతలు కూర్చుండవు. మా వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడుండారు ఏం చేస్తుండ్రని నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. మర్యాదగా మాట్లాడమని చెప్పి ఆదినారాయణ రెడ్డికి హితువు పలుకుతా ఉన్నాం. ముద్దు నిద్రపోతుందంటే వాళ్ళకేం తెలియక కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. దీనివలన ప్రజలకు నష్టం అనే విషయం మనకంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా బాగా తెలుసు. ఏమంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎన్ని అబద్ధాల మాటలు. కేవలం తన అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడు మీరు చూస్తే పులివెందుల మెడికల్ కాలేజీ, మదనపల్లి మెడికల్ కాలేజీ ఇవన్నీ చూస్తే మీరు ఒక్కొక్కటి 50 నుంచి 100 ఎకరాల క్యాంపస్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎంతకి ఇస్తున్నాడు? 100 రూపాయలు అంటే ఎకరాకు. అంటే సంవత్సరానికి 5,000 రూపాయలు ఉంటే చాలు. దాదాపు 500 కోట్ల రూపాయల బిల్డింగు, 100 కోట్ల రూపాయల భూమి ఉంది ఇక్కడ పులివెందులలో. అయితే మదనపల్లిలో కూడా ఒక 400 కోట్ల బిల్డింగ్ ఉంది. అదేవిధంగా దాదాపు అక్కడ ఒక 100-200 కోట్ల రూపాయల స్థలం ఉంది. 600 కోట్ల రూపాయల ఆస్తికి నువ్వు ఏడాదికి కట్టేది ఎంత? 5,000. అంటే దీంట్లో స్కామ్ కాదా ఇది? స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇంత తక్కువ ధరలకు ప్రైవేట్ యాజమాన్యాలకు ఇన్ని వేల కోట్ల రూపాయలు, 17 మెడికల్ కాలేజీలు, క్యాంపస్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయి. ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని మరి మొత్తం 17 మెడికల్ కాలేజీలు కలిపినా కూడా ఏడాదికి గవర్నమెంట్కి వచ్చేది ఎంత? 85,000. 17 × 5,000 85,000 వస్తుంది. 85,000 రూపాయలకు 17 మెడికల్ కాలేజీలను, వేల కోట్ల రూపాయలు విలువ చేసే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు నష్టం చేకూరుస్తున్నాడంటే ఇక క్లియర్ ఇది. తనకు తెలియక కాదు, అన్నీ తెలిసే పేదలకు, మధ్యతరగతికి నష్టం జరుగుతుందని తెలిసి చేస్తూ ఉన్నాడు. కేవలం ఇది తన స్వార్థం కోసము, డబ్బు కోసము, స్కామ్ల కోసము. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. 5,000 కోట్లు ప్రభుత్వం పెట్టడం అనేది అసలు సమస్యే కాదు. ఇందాక చెప్పాం కదా, ఒక మంగళవారం వాళ్ళు చేసి అప్పు పెడితే మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తవుతాయి, పెండింగ్లో ఉన్న 10 పూర్తవుతాయి. ఓ పక్క తెలంగాణ వాళ్ళు మెడికల్ కాలేజీలు పెండింగ్ ఉన్న కాలేజీలు బిల్డింగ్లు నిర్మాణం ఇంకా కాకపోయినా మెడికల్ కాలేజీలు వెనక్కిపోతాయని చెప్పి వాళ్ళు ఉన్న బిల్డింగులు నడుపుతున్నారు, లేదా అద్దెకి తీసుకొని మరీ నడుపుతున్నారు. మన దగ్గర ఈ బిల్డింగులు పూర్తయినా కూడా తరగతులు ప్రారంభించడంలో వచ్చిన సీట్లను వెనక్కి పంపినారు.